శృతి మీద నా ప్రేమ అర్థం లేనిదైనా ప్రేమంటే అర్థం మాత్రం శృతి వల్లే తెలుసుకున్నాను. మనసును అర్థం చేసుకునే పార్ట్నర్ దొరకనే కదా ప్రేమ పెళ్లి ఫీల్ అవుతుంటాయి. అలాంటిది నేను చూడలేదు, సెలెక్ట్ చేసుకోలేదు అన్న సిల్లీ రీజన్తో ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయిన నా బంగారాన్ని నేనేం చేశాను? ఐ జస్ట్ లెఫ్ట్ లైక్ దట్. ముందు శృతిని రీజన్ గా చూపించాను, తేడా కొట్టేసరికి నిన్నట్టు పెట్టుకున్నాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ లైక్ యూ, ఐ డెంట్ లవ్ యూ. నీ అందానికి అట్రాక్ట్ అయిపోయాను. ఎవడన్నా అవుతాడు, కానీ నా బంగారంతో నాకైనా ఎమోషనల్ బాండ్ నాకు ఇంకెవరితో అవ్వదు. పాపం నేను చేసిన పనులకి పిచ్చిదైపోయింది. ఏమైనా సరే తిడుతుందా తిట్టి, కొడుతుందా కొట్టిని, పడతాను. నా మోకాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. తను ఏమన్నా పర్లేదు, ఐ డోంట్ కేర్. కానీ నా బంగారం నాకు కావాలి. ఐఎమ్ సారీ, నీకు బాధగా ఉండొచ్చు, కానీ ఇప్పుడే బాధపడటం బెటర్. లైఫ్ అంతా వద్దు. మనం పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు, ఎందుకంటే నా బంగారం లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. అసలు కలవకుండానే మేమిద్దరం ఎంతలా కలిసిపోయామంటే నా మైండ్, నా టేస్ట్. చూడు, ఆఖరికి నీకు ప్రపోజ్ చేయడానికి వస్తూ కూడా తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని వచ్చాను. అంతలా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ శ్రావణి. బంగారం, ఐఎమ్ సారీ బంగారం. అమ్మాయి పైన ఉందయ్యా. సారీ అండి. నువ్వేంటి ఇక్కడ? నీతో ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇన్నాళ్ళు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేశాను, కానీ నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా? ప్రేమలో నువ్వెంత గెలిచావో నీ బంగారం కూడా అంతే గెలిచింది కార్తీక్. నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయే కావాలని నువ్వు అనుకున్నావు. నా పేరు, రూపం, బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా మనసుని మాత్రం చూసి ఇష్టపడే పర్ఫెక్ట్ పర్సన్ కావాలని నేను అనుకున్నాను. అండ్ యు ఆర్ ద వన్ కార్తీక్. మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేయాల్సింది నువ్వు కాదు. ఐఎమ్ సారీ. విల్ యు మ్యారీ మీ? వద్దు బంగారం, ఇది కరెక్ట్ కాదు. ఎక్కువ బంగారం, ప్లీజ్ ప్లీజ్.
నన్ను ఫేస్బుక్ లోనే చూసావన్నమాట. ఆ? అవ్వా అవ్వా అవ్వా. నువ్వు మాత్రం నన్ను చూడలేదని అబద్ధం చెప్పలేదా? చూసింది నిన్ను కాదుగా. నన్ను చూడకపోయినా నా మనసుని చూసాగా. బంగారం, నీకు నిజం చెప్పనా? ఏంటి? మరి నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఏంటో చెప్పు. పొట్టోల్ని గట్టోళ్ళు అంటారు తెలుసా? నిన్ను కాదు, అందుకే నిన్ను స్టూల్ ఎక్కించాను కదా. ఈ లవ్ ఉందే స్నూకర్ గేమ్ లాంటిది. మగాడు స్టిక్, అమ్మాయి బాల్. ఓ మరి లవ్ హోలా ఎస్. స్టిక్ పట్టుకున్న ప్రతివాడు బాల్ ని హోల్లో వేయడానికి ట్రై చేస్తాడు. అదంత ఈజీయా? అస్సలు కాదు, అదో పెద్ద ఆటు బాసు. అది కాదు, నేను లవ్ చేస్తున్న అమ్మాయి నా ఫ్రెండ్, అయినా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక నాకు మెంటల్ ఎక్కిపోతుంటే నువ్వేంటి బాసు ఊరు పేరు తెలియని అమ్మాయి లవ్ చేసావు, అది కూడా జస్ట్ ఫోన్ నంబర్ అడిగావు. ఏం కాన్ఫిడెన్స్ బాసు నీది.